వెళ్తున్నారా? సార్ అంటే నిన్న రాత్రి నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది, అంటే తను సూసైడ్ చేసుకుంటున్నానని కొంతమందికి మెసేజ్ పంపించడం, ఇదంతా ఎలా చూస్తారు? ఎలా చూడలేదు, పెచ్చ కింద చూస్తాను, ఇంకెలా చూస్తామండి. అంటే మీరేమన్నా అంటే తిట్టాను, మందలించాం, వాళ్ళ నాన్నగారు కూడా తిట్టారు, అందరూ కూడా తిట్టాం, మందలించాం. ఆ పిల్ల ఏడిసింది, క్షమించండి అనే అంది. ఆ పిల్లకి అప్పటికి ఎవరెవరు ఫోన్లు చేసి కేసులు నిలబడడం అని చెప్పి పాపం ఆ అమ్మాయిని ప్రకోపం వైపు నడిపించారో కూడా అన్ని చాట్లు షేర్ చేసింది. చెల్లి అన్నాం కాబట్టి మందలించాం, తిట్టాం. రాత్రి ఒకటవుటిని మన అడ్వకేట్లని పంపించాం, లేడీ అడ్వకేట్ని. అందరూ వెళ్ళి పడుకోబెట్టిన తర్వాత ఇంకొంతమంది పనికిమాల వాళ్ళు పని పాట లేకుండా, మీకు వచ్చింది మెసేజ్, అందరికీ వచ్చిందిగా, 700 మందికి వచ్చిన మెసేజ్లు అయ్యి, అందులో మనం ఎవరం కూడా ఓవర్ యాక్షన్ కింద రియాక్ట్ అవ్వలేదు కదా. ఎవరో ఒక యాక్టర్ రియాక్ట్ ఆ పిల్లకి కౌన్సిలింగ్ కావాలి, కావాలి, డీజీపీకి వెళ్తాను, ఏజీపీకి వెళ్తాను తిరిగాడు. పనికిమాల వాళ్ళు శవాల మీద పేరాలు వెళ్ళుకుని మనం చెప్పుకోలేం, కానీ ఉపయోగం లేనటువంటివి ఇది పబ్లిసిటీ చేసుకునేటువంటి సమయమా? ఆ పిల్లంతా పిల్ల చనే నా గురించి ఈ విషయం మాట్లాడు అంటే మాట్లాడే హక్కు ఉంటుంది. బికాస్ వకాలత్ చేస్తాం మన ఆన్ రికార్డ్ అడ్వకేట్ కట్టి, ఎవరు పడితే అలా అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుని ఆ పిల్ల విషయాన్ని ఇప్పుడు రాత్రి అంత అడవడం ఎవడో చేయలేదనుకో, మనం పొద్దున్నే అమ్మాయిని పిలిచి అమ్మాయి తప్పమ్మని చెప్పి పెద్ద మనుషులకి చెప్తుంది తప్ప, ఇప్పుడు అమ్మాయిని ఇంపల్సివ్ నేర్చుకున్న అమ్మాయి కింద ముద్ర వేయాల్సినటువంటి అవసరం మనకు ఉండేది కాదు కదా. ఎక్కడికెక్కడ నీతులు చెప్పేస్తుంటాం మనం. అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలనుకుందండి, ఆ అమ్మాయికి ఉన్న మెంటల్ కండిషన్ ఏంటండి, మనందరి అద్భుతంగా ఉంటాయి. మరి 365 రోజులు అన్ని సవ్యంగా సాగే వాళ్ళు మన బతుకులే తిన్నంగా ఉండవు, మన బుర్రలే కాన్స్టెంట్గా ఏడిస్తావో. అలాంటిది అంత పెద్ద విక్టిము, అంత పెద్ద ట్రామాటిక్ కండిషన్ చూస్తున్నటువంటి ఆడపిల్ల రేపు తెల్లారితే బతికేంట్రా అంటే కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడే నేను, కెమెరాల పక్కన ఉన్న మీరు అందరం తప్పుకున్న తర్వాత అమ్మాయి జీవితం ఏంటో తెలియనటువంటి ఆడపిల్ల ఒక ఇంపల్సివ్నెస్లో ఒక డెసిషన్ తీసుకుంటే మన కుటుంబ సభ్యురాలు అనుకుని చెప్పి ఆ పిల్లని కూర్చోబెట్టి చెప్పుకోవడం మానేసి స్టంట్లు ఎత్తాడు. స్టంట్లు ప్రజాక్షేత్రంలో ప్రజలతో చీకొట్టించుకునేటట్టు కూడా మన వ్యవహార శైలి. ఆ పిల్ల రమ్మంటే ప్రెస్ ముందుకు వచ్చి గొంతుకి సాయం అవ్వాలి తప్ప, ఆ పిల్ల ఉదంతంలో మనందరం పెద్ద మగవాళ్ళు అని చెప్పి వచ్చి కెమెరా ముందు మాడతాం. మనం 493 సస్టైన్ అవుద్దో లేదో చెప్పేసే వాళ్ళు సస్టైన్ అవుతున్నప్పుడు రాజతరుణ్ దగ్గరికి వెళ్ళి తీసుకురావచ్చు కదా వకాలత్తో. రాజతరుణ్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పి కళ్యాణ్ దిలీప్ పెట్టించిన సెక్షన్లు చెల్లుబాటు అవ్వని మీరు తేవచ్చు కదా వకాలత్తో, మీరు పోరాడచ్చు కదా కోర్టుల్లో. యూట్యూబ్లో 4 కోట్లు వేసుకుని మాకు స్పీచ్లు ఎందుకు నాకు అర్థంగా కడుతున్నాను నేను. అయితే ఇంకొక లాయర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు అని మీ మీద కూడా రాస్తున్నారు, కళ్యాణ్ ఏమయ్యారు, ఆయన కూడా వెళ్ళిపోయినట్టున్నారు, అలా కూడా మీరు చూసుంటారు. ఇప్పుడు పొద్దున్న అమ్మాయి ముఖం మీద పూ అని చెప్పి ఉమ్మేసింది, ఆడెవడో సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి తీసుకొచ్చాడు, అసలు అడ్వకేట్ కదా నాకు తెలీదు. అందరితో పాటే ఫోన్లో సేవ్ చేస్తుంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు 10 మంది మారితే 10 మంది నెంబర్ పిల్ల సేవ్ చేసుకుంటుంది కదా. సెండ్ టు వాళ్ళని కొట్టినప్పుడు వెళ్తే ఆ మెసేజ్ నాడు వినియోగించుకున్నాడు తప్ప ఆడినా క్లారెంట్ అని చెప్పి ఆ పిల్ల ఉమ్మేసిన తర్వాత ఇప్పుడు దాని గురించి అంతోటి రామ్జెట్ మలానీ గురించి నేను మాట్లాడడం కరెక్ట్గా ఉండదు. కానీ అంత ఆతృత అంత ఆశ ఉంటే కేసు ఇన్వాల్వ్ ఉంటే రాజతరుణ్ దగ్గర అడ్వకేట్లు ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేసి అక్కడి నుంచి ఒక్కళ్ళ తెచ్చుకో. పోనీ అమ్మాయిని కన్విన్స్ చేసి నా దగ్గర నో అబ్జెక్షన్ తీసుకుని నువ్వే వాదించేసి గొడవ ఎందుకు అని. అయితే సార్ మామూలుగా ఏమంటున్నారంటే కళ్యాణ్ దిలీప్ శంకర గారు సెలబ్రిటీ కేసెస్ అయితే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు కనిపిస్తున్నారని కొంతమంది మానేద్దాం. సార్ సెలబ్రిటీలు ఎవరైనా వస్తాయి బాబు వద్దండి బాబు మీ కేసులన్నీ చేస్తాం వాళ్ళు బ్యాడ్ నేమ్ వస్తుంది నాకు అని చెప్పి మానేద్దాం. ఇప్పుడు ఆన్లైన్ లోన్ యాప్ చేసినప్పుడు ఎప్పుడైనా మైకెట్టారో నాకు పెట్టలేదు, వీధి విక్రయాల మీద పోరాడినప్పుడు మైకెట్టారో నాకు పెట్టలేదు, ప్రజల కోసం పోరాడి కేసులు గెలిచినప్పుడైనా పెట్టారో పెట్టలేదు, తీర్మానం మల్లన్న చేస్తే పెట్టారు, సన్ముఖ్ జస్వం చేస్తే పెట్టారు, ఈ అమ్మాయి చేస్తే పెట్టారు. అసలు మీరు సెలబ్రిటీలను భావించిన వాళ్ళ కేసులు నేను చేసినప్పుడు నా దగ్గరికి వచ్చి నేను సెలబ్రిటీలను భావించాలని మీరు అనుకుంటున్నారు. నా కేసుకి నాకైనా కోర్టుకైనా ఎవరికైనా ఆడు ఏ సెలబ్రిటీ అయినా గేటు బయటే, గేటు లోపల వాది ప్రతివాదే. సెలబ్రిటీ కేసులని నాకు ఇవ్వండి అని చెప్పి బయట బోటెట్టి తిరుగుతున్నానా? పోనీ మీరు ఉన్నారనుకో మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. ఏమంటే కళ్యాణ్ వచ్చి ఆడితో పక్కన మాకు ఇవ్వచ్చని మీరు అడగచ్చు కదా, మీకు ఎత్తలేదా? నా మీద ఏడిపింది అన్నాను నేను. నా మానవ నేను ఏదో చిన్న ఆఫీసులో కూర్చుని నేనుంటే వాళ్ళు వచ్చి నాకు తగులుకున్న తర్వాత నేనేదో వెళ్ళి తెచ్చుకున్నాను చెప్పి ఎవరికాడు విశ్లేషణలు విపరీతాలు అంటే మధ్యకాలంలో మన ఛానల్లో మాట్లాడడం మానేసిన తర్వాత విశృంఖలత్వాలు ఎక్కువైపోయినాయి అనుకోండి, తప్పు కదా. అది అవతల సెలబ్రిటీ కదా నాకు తెలుస్తుంది. మీరు మాట్లాడుతూ తను నాకు సొంత సోదరు లాంటి సమానరాలని చెప్పారు. అంటే ఇప్పుడు ఆవిడకి అంటే కేసు సంబంధించి మీరు ఎలాంటి డిసిషన్ తీసుకుందాం అనుకుంటున్నారు? ఎక్కడి వరకు వెళ్దాం? అమ్మాయికి చెప్పడం వరకు మన బాధ్యత ఇందాక కూడా చెప్పాను. అమ్మ తల్లి ఈ కేసు విషయంలో నీకు న్యాయం జరగాలి, న్యాయం అంటే నేను అనుకున్న కాడికి ఇది,
నీ జీవితానికి ఒక మార్గనిర్దేశకంగా ఈ కేసు ఉండాలి. పడ్డ నిందలన్నీ రాజు వెనక్కి తీసుకుని మా ఇద్దరికి మధ్య కుదరలేదు, విడిపోదాం అనుకుంటున్నాను ప్రెస్ ముందుకు వచ్చి మీ ఇద్దరు కలిసి చెప్పారు అనుకో, నేనెవరు మీరెవరు? ద డెసిషన్ లైస్ అపాన్ ద విక్టిమ్ అండ్ ద అక్యూజ్డ్. లాయర్ల కింద మేము ఫెసిలిటేటర్స్. వాళ్ళకు ఉన్నటువంటి విషయాల్ని రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కోర్టు ముందుకు తీసుకెళ్ళి వారి ఆవేదనకు గొంతుకై మేము వివరించడం మా బాధ్యత. ఆఖరి నిమిషం వరకు దేనికి ఈళ్ళవకుండా పోరాడగలగడం మా నైపుణ్యం. అవి కాకుండా కేసు విషయాల్లో మేము ఇన్వాల్వ్ అయ్యి క్లయింట్స్కి డెసిషన్ మేకింగ్లో మేము జోక్యం చేసుకోకూడదు. అది కల్చరు కాదు, అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం తప్పు కూడా. అయితే లావణ్య గారి తల్లిదండ్రులు కానీ రాజతరుణ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అందరూ బాగానే ఉండేవాళ్ళు, రిలేషన్లో ఉన్నప్పుడు కూడా అందరూ బాగానే ఉన్నారు, ఫ్యామిలీస్ అందరూ చూసుకునే వాళ్ళు అన్నారు. కానీ గత 4 నెలలుగానే ఇది జరిగింది మాల్వి మల్హోత్రా వల్ల. ఆవిడ కూడా మొన్న వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. అది అంటే దేని గురించి మీకేమన్నా దాని గురించి? క్వాష్ చేస్తున్నాం కదా దాని మీద, మాల్వి మల్హోత్రా వేసిన దాని మీద క్వాష్ చేస్తాం. వాళ్ళందరూ కలిసి ఉన్నమాట వాస్తవం. కలిసి 1, 2 కాదు, చాలాసార్లు కలిసి కూర్చుని తాగారు. 2 వియ్యంకులు చాలా ఉన్నాయి, చాలా పార్టీలే చేసుకున్నారు, కలిసి కూర్చుని వాళ్ళు చేసుకున్నారు. ఎవరెవరికి అందులో ఆల్కహాల్ అలవాటు ఉంది ఎవరికి లేదు నాకు తెలియదు, కానీ ఆ ఫోటోలు చూస్తే అందరూ కలిసి కూర్చుని ఉమ్మడిగా ఈ పిల్లని అమెరికా పంపుతున్నప్పుడు కూడా రాజు వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ అమ్మాయికి తోడుగా వెళ్ళడం, ఈ అమ్మాయికి మెడలో నల్లపూసలు వేస్తా వాళ్ళ అమ్మగారు అక్షింతలు జల్లుతా తాంబూలాలు ఇచ్చినటువంటి వీడియోలు కానీ అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు చెడిపోయిందంటే రాజ్ తరుణ్ వీరు కొంచెం మధ్యతరగతి కుటుంబీకులు కదా, ఎలాగ వాళ్ళ లోటుపాట్లు ఆనుపాలు నాకు తెలిసిపోయినాయి కదా, ఇప్పుడు నేను ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది అనేటువంటి దుర్బుద్ధి, లేదా మాల్వి మల్హోత్రా అనేటువంటి వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు చూపించిన ఆతిథ్యంలో ఈ అమ్మాయిని మోసం చేయొచ్చు అనేటువంటి అనాలోచన వచ్చి గొడవలు వచ్చి ఉండొచ్చు. సో అంతకంటే వేరే మార్గం ఏమి? లావణ్య ఏం కోరుకుంటుంది రాజతరుణ్ నుంచి? అంటే తనే కావాలి అని చెప్పి గతం నుంచి చెప్తుంది, కేసు పెట్టక ముందు నుంచి కూడా తనే కావాలి అని అంటుంది, ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉంది. మీరు అంటే ఏమైనా చెప్పారా? ఆలోచించుకోమని చెప్తాం, పరిశీలించుకోమని చెప్తాం. ఆ అబ్బాయి ఎంత రప్చర్ అయిన తర్వాత వచ్చి కలుస్తాడు అంటే తన పొజిషన్లో మనం ఉన్నా కలవం కదా. అబ్బాయిలకి ఎంత రప్చర్ అయిన తర్వాత జరిగేది జరుగుతుంది, కోర్టులో కొట్లాడుకుందాం అనుకుంటాం. కేసు తీవ్రమవుతుంది అన్నప్పుడే కాంప్రమైజ్కి వెళ్ళాలి అనుకుంటాం. ఏదో రూపంలో ఆ పిల్ల పేరు మీద ఒత్తిడి తేవాలనుకుంటాం. 6 నెలలకో సంవత్సరానికో మీడియా విషయం మర్చిపోయిన తర్వాత సైలెంట్గా సెటిల్ చేసుకోవాలనుకుంటారు. ఆ కుర్రోడు పక్కన కూడా జాతి ముద్రలు దేశ ముద్రలు ఉంటారు కదా, తనకి చెప్పేవాళ్ళు తనకి చెప్తారు కదా. జరిగేది కాలానుగుణంగా జరుగుతుంది, మనందరం వెయిట్ చేస్తాం. ఇది ఇండస్ట్రీకి సంబంధించి అంటే రాసిన ఒక 10 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఇండస్ట్రీ తరపున ఎవరైనా రియాక్ట్ అవ్వడం కానీ మీకు కాల్ అవలేదండి. మంచు విష్ణు గారి అపాయింట్మెంట్ ఆ పిల్లని తీసుకోమని చెప్పాను, మా అసోసియేషన్ సభ్యులు కాబట్టి. అన్న ఇది నా పరిస్థితి, అంతకుముందు మనోజ్ అన్న కూడా మా ఇంటికి వచ్చి పోయేవాడు అన్న, ఇదిగో ఫోటో మనోజ్ అన్నకు కూడా తెలుసన్నా, నన్ను భార్యనో లేకపోతే నేను ఇలా పరిచయం చేశాడన్నా, నాకు ఎంత అన్యాయం జరిగిందన్న, మీ మంచు ఫ్యామిలీకి ఆ అబ్బాయి 1-2 సినిమాలు చేసాడు కాబట్టి కొంచెం పెద్ద రకం తీసుకుని నాకు ఒక అన్నలాగా మాట్లాడండి రిక్వెస్టింగ్గా మంచు విష్ణు గారిని కలవమని నేను సజెస్ట్ చేశాను. విష్ణు గారి అపాయింట్మెంట్ తీసుకుని ఈ వీక్లో ఆమె ఏమన్నా కలుస్తారేమో చూడాలి. అప్పుడు మనల్ని ఏమైనా అసిస్ట్ చేయమంటే మనం కానీ మన లీగల్ టీం కానీ ఎవరైనా అసిస్ట్ చేస్తారు. సో ఇండస్ట్రీ పెద్దలంటే ఇప్పుడు మా అసోసియేషన్ ద్వారా వెళ్ళాలి కదా. సో అందుకు మంచు విష్ణు గారిని కలవమన్నాను. ఆ అమ్మాయి కూడా ఆమె అభిమానాన్ని కూడా కొంత తెలియజేసింది. సో దాని మీద అది చూడాలి. థ్యాంక్ యూ సార్. మనం ప్రస్తుతం లావణ్య గారి తండ్రి గారితో ఉన్నాము. సార్ చెప్పండి, అంటే నిన్న రాత్రి కూడా ఆవిడ అంటే ఒక మెసేజ్ కూడా పెట్టడం జరిగింది కొంచెం సూసైడ్ సంబంధించి అన్నట్టు. అంటే ఏం జరిగింది అసలు, ఎలా జరుగుతుంది? ఏం జరిగిందండి, ఒక ఆడపిల్ల ఏం చెప్పుకుంటుందండి, తనకి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడు బతికుండి సాధించలేము, చనిపోయి సాధిద్దామనే ఉద్దేశంతో మాకు కూడా తెలియకుండా ఆల్రెడీ నేను ధైర్యం చెబుతూనే ఉన్నానండి. దేనికైనా నీకు కొండంత అందరం నేనుండా, ఎన్ని లక్షలైనా పెట్టి నీకు ధైర్యంగా నేనుండా అని చెప్పి కూడా ధైర్యం చెప్పానండి. తెలియకుండా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఆవిడ అంటే మీరు ఆవిడతో ఉంటున్నారు అంటే ఫ్యామిలీ పరంగా ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? మా పాపనే కదండి, అంటే అక్కడ విల్లాలు అక్కడ ఉంటున్నారని కొంతమంది రాస్తున్నారు. తమ్ముడు ఉంటాడండి, మా తమ్ముడు ఉంటాడు. తను ఈ రోజు నుంచి మా సిస్టరు, మా బావగారు, మరి కళ్యాణ్ గారు వాళ్ళ అసిస్టెంట్ అడ్వకేట్ కూడా అరేంజ్మెంట్ చేసామండి. సో ఇప్పుడు కేసుకి సంబంధించి ఎక్కడి వరకు వచ్చింది, అంటే కేసు సంబంధించి ఏమన్నా పురోగతి ఏమన్నా మీరు చూసారా? అంటే అర్థం కాలేదండి. కేసుకి సంబంధించి అంటే కేసు ఆల్రెడీ పెట్టారు కాబట్టి ఆ కేసుకి సంబంధించి ఎలాంటివి జరుగుతున్నాయి? ఎలాంటి కేసు అంటే అండి, వాళ్ళిద్దరిని కేసులో ఒకటే అండి, మీ మీడియా ద్వారా వాళ్ళిద్దరిని కలపాలనే ఉంటుంది. కానీ రాజుని తీసిపోయి లోపల ఏమని చెప్పి నాకు అలాంటి చెడు లేదండి. వాళ్ళిద్దరిని కలపాలనే మీ మీడియా ద్వారా కోరుకుంటున్నానండి, అంత తప్ప వేరే ఉద్దేశం అతను బ్యాడ్గా చెప్పడం అనేది లేదండి. అంటే అతని సైడ్ నుంచి కానీ అతని లాయర్స్ కానీ ఏమన్నా స్పందించారు ఇప్పుడు? లేదండి. మా పాపను తను ఎవరో ఏదో అన్నాడంటే నాకు తెలియదు,
నువ్వు తనతోటి ఏదేదో అని అన్నాడు. ఏదైనా ఉంటే నన్ను అలా ఆడపిల్లని అలా ఏమైనా ఉంటే నేనేదో తనకు చెబుతా, తను ఏదో నేను చెబుతా. ఒక ఆడపిల్లని అలా అంటాం తప్పు కదా. అది అన్న తర్వాత తక్షణం వేసుకుంది ప్లాన్. మీరు ఫైనల్గా అంటే ఏం కోరుకుంటున్నారు? అంటే తనకి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఇప్పుడు ఆ న్యాయం కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు తప్ప కానీ ఏరేటోళ్ళని చెడగొడదామని కానీ వాడిని చేసిపోయి జైల్లో వేయాలని లేదండి. వాళ్ళిద్దరూ మంచిగా అందరి సమక్షంలో పెళ్లి కావాలని కోరుకుంటున్నామండి. అంతే ఈయన. అంటే ఈ 10 ఏళ్లలో తనతో రిలేషన్లో ఉన్నాడు, అంతా మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అందరు కలుస్తూ ఉండేవాళ్ళు? అవునండి, అంతా కలిసే ఉండేవాళ్ళం. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ 4 months నుంచి ఆ చీడ పురుగు వచ్చి మళ్ళీ వచ్చి ఇలా ఇద్దరి మధ్యలో. అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ గారి వర్షన్ మాకు తెలియట్లేదు, కానీ రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ నాన్న వర్షన్ ఎలా ఉందండి మీతో పాటు? ప్యూర్ పీపుల్ అండి, మిడిల్ పాపం ఏం లేదు. తనే అన్నిటికీ హెల్ప్ చేయాలి. వెనకాల నుంచి ఏం లేదండి, వాళ్ళ ఫాదర్ కానీ ఏం లేదండి. హౌస్ వైఫ్, తను కూడా ఇంట్లోనే ఉంటాడు. ఎలాంటి ఉండదు. మంది బిజినెస్ ఉందండి, రియల్ ఎస్టేట్ చేస్తాను. మా పాప కొండంత 14 సంవత్సరాల నుంచి కూడా తను ఉన్నప్పుడు కూడా కోవిడ్ అప్పుడు కూడా A to Z హెల్ప్ చేసేవాడిని నేనండి. తనని కూడా హెల్ప్ చేసేవాడిని నేను 100%. చాలా ఎంత అనేది తెలియదు కానీ చాలా హెల్ప్ చేశాను. ఏ విషయమైనా ఫైనాన్స్ కానీ ఏ విషయమైనా హెల్ప్ చేసేవాడిని. సో మీరు కుటుంబాల పరంగా అందరూ బాగానే ఉన్నారు, కాకపోతే ఈ మధ్య ఈ మధ్య 3 months నుంచి సో మీరు ఫైనల్గా అంటే ఏం కోరుకుంటున్నారు వాళ్ళిద్దరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఈ కేసుకి సంబంధించి అంటే కేసు పెట్టిన తర్వాత అంటే కేసు పెట్టిన తర్వాత ఎవరైనా అంటే రాజీ చేసుకోండి అలా ఎవరైనా లేదు అట్లాంటి దానికి ఇల్లు కాలండి. వాళ్ళిద్దరు కలపానికి 100% వస్తాం ముందుకి అంతే.